హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1641కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే నెక్స్ట్ క్వాంటమ్, అదే మన మాధవ్ సేత్ టెక్ కంపెనీ. సో వీళ్ళు AI ప్లస్ అని చెప్పి కొత్త మొబైల్ ఫోన్స్ని మార్కెట్లోకి తెచ్చారు. మొత్తం 2 మోడల్స్ని అయితే తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో వీటి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా మాధవ్ సేత్ ఎందుకో ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమైపోయిందో తెలియదు. ఇదివరకు రియల్మీలో ఉన్నప్పుడు బాగా ఉండేది ఇతను మార్కెటింగ్ స్ట్రాటజీ. తర్వాత హానర్ అంటారా, ఆల్రెడీ మనకు తెలిసిన బ్రాండే మళ్ళీ వస్తుంది కాబట్టి కొద్దిగా ఏదో హైప్ ఉంది, కానీ తర్వాత దాన్ని ముంచేశారు. ఆల్కటైల్ తీసుకొచ్చారు, దాని మీద అంత హైప్ కూడా ఏం క్రియేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు AI ప్లస్ అని చెప్పి వీళ్ళు ఎంట్రీ లెవెల్లోనే మొబైల్స్ తీసుకొచ్చారు. అయినప్పటికీ దీన్ని వీళ్ళు మార్కెట్ అయితే చేయలేపారు. ఇక్కడ మొత్తం 2 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. నోవా పల్స్ అని చెప్పి 2 మోడల్స్ తీసుకొచ్చారు. ఒకటేమో 4G వేరియంట్, ఇంకోటి 5G వేరియంట్. 6.7 ఇంచెస్ HD ప్లస్ TFT 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. యూనిసాక్ T615 ఈ ప్రాసెసర్ ఉంటుంది. అందుకే ఇది 4G మొబైల్ అనమాట. 50 మెగాపిక్సెల్ రేర్ సైడ్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్. 6GB 128GB వేరియంట్ 6,999 ప్రైస్ పెట్టారు. 4GB 64GB వేరియంట్ 4,999, అంటే 5,000 రూపాయల్లో మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది. 4G మొబైల్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఒక లుక్ వేయడమే, లేదంటే కొద్దిగా అటు ఇటు ట్రై చేసి ఉంటే ఒక 2-3 నెలలు వాడిన 5G మొబైలే మీకు 5,000కి అయితే వచ్చేస్తుంది. ఇక నోవా 5G గురించి మాట్లాడుకుంటే ఇది 6.7 ఇంచెస్ HD ప్లస్ 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఫుల్ HD అయితే కాదు. యూనిసాక్ T8200 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సెట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనుకోవాలి. ఇంకా 6GB 128GB వేరియంట్ 7,999 రూపాయలు ప్రైస్ పెట్టారంటే దాదాపుగా 8,000 రూపాయలు. ఇక 8GB 128GB వేరియంట్ 9,999 రూపాయలు పెట్టారంటే దాదాపుగా 10,000 రూపాయలు అనమాట. 10,000 రూపాయలు పెట్టి ఎవరైనా కొంటారు ఈ మొబైల్ని. అది కూడా యూనిసాక్ ప్రాసెసర్, HD ప్లస్ డిస్ప్లే. అక్కడ చూస్తే మనకి ఫుల్ HDతోనే మొబైల్స్ వచ్చేస్తున్నాయి. అదర్ బ్రాండ్స్ అంటే కొద్దిగా మార్కెట్లో పాపులర్ అయిన బ్రాండ్. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ బ్రాండ్ అప్డేట్స్ ఇస్తుందో లేదో తెలియదు, సర్వీస్ సెంటర్స్ ఉన్నాయో లేదో తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ మొబైల్ కొనే నాదుడు ఉండరు. ఆ 4G మొబైల్ 5,000కి వస్తుంది కాబట్టి ఎవరైనా సోషల్ మీడియా వాడేవాళ్ళు, అలాగే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి అది ఓకే సెట్ అయితే తప్పితే ఇదైతే అసలు సెట్ కాదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వన్ ప్లస్ ఈరోజు OnePlus Nord 5 అలాగే Nord CE5 ఈ 2 మోడల్స్ని లాంచ్ చేసింది. దీంతోపాటు బడ్స్ 4ను కూడా అయితే తీసుకొచ్చింది. బడ్స్ 4 మనకి ANC సపోర్ట్తో వస్తాయి అనమాట. స్పేషల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. 45 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం వస్తుంది. 47 మిల్లీ-సెకండ్ లో లేటెన్సీ అయితే సపోర్ట్ ఉంది. దీని ప్రైస్ చూస్తే 5,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. యాక్చువల్గా ఇలాంటి స్పెసిఫికేషన్తో మనకి మార్కెట్లో 3,000 నుంచి 4,000 రూపాయల్లోనే ఇయర్ బడ్స్ అయితే వస్తున్నాయి. ఇక OnePlus బ్రాండింగే కావాలంటే వీటిని చూడడమే, లేదంటే శాంసంగ్ రీసెంట్గా మనకి బడ్స్ తీసుకొచ్చింది, అవి కూడా మనకి 5,000-6,000 రూపాయలు అయితే వస్తున్నాయి. ఇక అలాగే OnePlus Nord 5 గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 6.83 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 144 Hz మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT700 సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. 6,800 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ బేస్ వేరియంట్ 8GB 128GBతో వస్తుంది. 31,999, దాదాపుగా 32,000 రూపాయలు మొబైల్ ప్రైస్ ఉంది. ఇదే ప్రైస్కి స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 4 ప్రాసెసర్తోనే IQ Neo 10 అనుకుంటా సేమ్ ప్రైస్కే వస్తుంది. లేదంటే ఇంకా 2,000 తక్కువకే 30,000 రూపాయలకే పోకో వస్తుంది. లేదు మనకి OnePlus బ్రాండే కావాలి అనుకుంటే అప్పుడు ఈ మొబైల్ చూసుకోవడమే. ఒక విధంగా చెప్పాలంటే ఈ మొబైల్లో ఉండే ఫీచర్స్తో కంపేర్ చేస్తే నేను ఇంతకుముందు చెప్పిన 2 మొబైల్స్ ఇంకా బెటర్ ఫీచర్స్తో వస్తాయి. ఇక Nord CE5 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లేనే 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మిడియాటెక్ డెమెన్సిటీ 8350 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, 7100 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ బేస్ వేరియంట్ మనకి 25,000 రూపాయలు పెట్టారు. 8GB 128GB. సో ఆ ప్రైస్ కూడా ఈ మొబైల్కి చాలా ఎక్కువ. సో 2 మొబైల్స్ అలాగే ఇయర్ బడ్స్ కూడా ప్రైస్ ఎక్కువ అయింది. లేదు OnePlus నుంచే తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 15 సిరీస్ మొబైల్స్ తీసుకురాబోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. 15 అండ్ 15 Pro ఈ మొబైల్స్ అయితే టీస్ చేస్తున్నారు అనమాట. 24వ తారీఖున ఈ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. బ్యాక్ సైడ్ గ్లో రింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే రింగ్ గ్లో అవుతుందంటే మరి లైటింగ్ ఏమైనా ఇస్తున్నారేమో. ఇందులో హైలైట్ చేస్తుంది ఏంటంటే రియల్మీ ఎడిట్ జినీ వాయిస్ లీడ్ ఫోటో ఎడిటింగ్ ఇందులో ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే వాయిస్ కమాండ్ ఇచ్చి మనం ఫొటోస్ని అయితే ఎడిట్ చేయొచ్చు అంట త్రూ AI ద్వారా. సో అది వీళ్ళు ఇక్కడ హైలైట్ అయితే చేస్తున్నారు. ఇంకా డిజైన్ కనుక చూస్తే కెమెరా సెటప్ అయితే వీళ్ళు చేంజ్ చేయాలి. అంటే కొత్తగా ఏం తీసుకొచ్చినట్టుగా లేదు. ఎప్పుడో ఒక 4-5 సంవత్సరాల క్రితం ఆ కెమెరా డిజైన్ ఏదైతే ఉందో వీళ్ళే ఇదే కెమెరా డిజైన్తో చాలా మోడల్స్ అయితే తెచ్చారు. సేమ్ అదే మాదిరిగా ఇది కెమెరా డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇందులో ప్రో అని చెప్పి మనకు కనిపిస్తున్న ఈ డిజైన్ అయితే కొంచెం చూడడానికి
నథింగ్ని గుర్తు చేస్తుంది అనమాట. అఫ్కోర్స్ ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ లేదనుకోండి, కాకపోతే ఆ నథింగ్ లాగా అయితే అనిపిస్తుంది ఈ లీక్ అయిన ఇమేజ్ అయితే. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి హానర్ X70 చైనాలో 15వ తారీఖున అయితే లాంచ్ అయిపోతుంది. చైనాలో లాంచ్ చేసేదానికి మనకెందుకు ఈ విషయం అంటే, యాక్చువల్గా వీళ్ళు ఇందులో ఇండస్ట్రియల్ ఫస్ట్ బ్యాటరీ అంటే ఎక్కువ బ్యాటరీ కెపాసిటీని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఎంత అనుకుంటున్నారు? 8300 mAh బ్యాటరీ, అంటే దాదాపుగా పవర్ బ్యాంకే ఇది. ఈ మొబైల్ అయితే చైనాలో లాంచ్ అయిపోతున్నారు. ఇండియాకి అయితే మాక్సిమం తీసుకురారు ఇంకా వీళ్ళు. ఇందులో వీళ్ళ కక్కుర్తి ఎప్పుడు ఏ మొబైల్ అయినా కనిపించే కక్కుర్తే. ప్రాసెసర్ దగ్గర వీళ్ళు బాగా కక్కుర్తి పడతారు. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే ఇందులో వాడబోతున్నారంట. ఇక అలాగే హానర్ X9C ఈ మొబైల్ని అయితే మొత్తానికి ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. యాక్చువల్గా 8C చాలా కాలం 2 సంవత్సరాలు అవుతుందా తీసుకొచ్చి, సో దానికి సక్సెసర్ కింద ఈ మొబైల్ తెచ్చారు. సక్సెసర్ అనడం కూడా వేస్ట్ అనమాట, ఎందుకంటే పెద్ద మార్పులు కూడా ఏమీ చేయలేదు. సో ఈ మొబైల్ మనకి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ఈ ప్రాసెసర్ ఉంటుంది. 6 Gen 1 అంట, ఎప్పుడు ప్రాసెసర్ ఇది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్తో వస్తుంది. 6600 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ మొబైల్లో మనకి అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ టెక్నాలజీ 2.0 అయితే ఇచ్చారు. ఇదే టెక్నాలజీ ఇంతకుముందు వీళ్ళు 8Cలో కూడా తీసుకొచ్చారు అనుకోండి. ఈ మొబైల్ కింద పడితే తొందరగా బ్రేక్ అవ్వదు. అయినా ఇవి ఏంటంటే 1 నెల 2 నెలలు వాడిన తర్వాత కింద పడితే ఖచ్చితంగా బ్రేక్ అయింది. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ X8C ఉంది. నేను అన్బాక్స్ చేసి చూపించినప్పుడు కింద చాలాసార్లు పడేసా, అప్పుడైతే బ్రేక్ అవ్వలేదు. క్యాజువల్గా కింద పడినప్పుడు బ్రేక్ అయిపోయింది. సో అంటే ఇవి ఎక్కువ కాలం అలాగా మనకి ఫస్ట్ అయితే 1 నెల 2 నెలలు బాగానే కాస్తాయి, కానీ తర్వాత నుంచి అయితే కాయవు. ఇంకా IP65 రేటింగ్తో వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు IP69 రేటింగ్లు కూడా వచ్చేసినాయి మార్కెట్లోకి. జూలై 12 నుంచి 14 మధ్యలో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ప్రైస్ మాత్రం 21,999 రూపాయలు పెట్టారు. ఏది స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో. యాక్చువల్గా ఆ ప్రాసెసర్తో వచ్చే మొబైల్ మనకి 10-12 వేల రూపాయలు రావాలి. అఫ్కోర్స్ మన AMOLED డిస్ప్లే ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి ఒక 15 నుంచి 16 వేల రూపాయలు పెడితే పర్వాలేదు, కానీ ఏకంగా 22,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. అందుకే నేను అనేది హానర్ ఎక్కువ కాలం ఉండదని చెప్పేది. సో ఒక 1 year వరకు ఎక్స్ట్రా వారంటీ అయితే ఇస్తున్నారు. బ్యాంక్ కార్డ్ ఆఫర్ ఉంది, SBI కార్డ్ అలాగే ICICI కార్డు మీద 750 రూపాయలు వస్తుంది. మీరు అదే ఎక్స్చేంజ్ చేశారంటే ఎక్స్చేంజ్ బోనస్ కింద అది కూడా మీకు డిస్కౌంట్ బ్యాంక్ కార్డ్ ఆఫర్తో కలిపితే 1250 రూపాయలు వస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ మీకు 7,500 రూపాయల వరకు వర్తిస్తుంది. సో నన్ను అడిగితే చాలా దూరంగా ఉండండి. వీళ్ళైతే అమ్మినంతకాలం అమ్మేసి ఇప్పుడు సేల్స్లో వాటిలో అమ్మేసి తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అప్డేట్స్ ఉండవు, సరైన సర్వీస్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 FEకి సక్సెసర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. 6.7 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే అయితే ఉండబోతుందంట. ఎక్సినోస్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు చెప్తున్నారు. ఎక్సినోస్ ప్రాసెసర్తో వచ్చిందంటే మళ్ళీ షెడ్కి వెళ్ళిపోద్ది. సో ఫస్ట్ వీళ్ళు ఎక్సినోస్ ప్రాసెసర్తో తెచ్చి సేల్స్ లేక మళ్ళీ క్వాల్కామ్ ప్రాసెసర్తో తేవాలి. ఇంతకుముందు కూడా అలా చేశారు. ఇక అలాగే ఫ్రంట్ కెమెరా ఇంతకుముందు 10 మెగాపిక్సెల్ ఉంటే ఇప్పుడు 12 మెగాపిక్సెల్ అయితే ఇవ్వబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ లాంచ్ అవ్వగానే కొనకూడదు. ఇప్పుడు ఈ మొబైల్ మళ్ళీ మనకి ప్రైమ్ డే సేల్స్ ఇలా సేల్స్ వస్తాయి చూసారా, అలాంటప్పుడు మళ్ళీ మంచి ప్రైస్కి అయితే వస్తాయి. సామ్సంగ్ నుంచి ఏసీ తీసుకునే బదులు కళ్ళు మూసుకొని ఈ ఫోన్ కొనుక్కోవచ్చు, ఏది ఆఫర్లు వచ్చినప్పుడు అనమాట. మామూలుగా అయితే కొనాల్సిన అవసరం ఉండదు. సో తర్వాత నుంచి చూస్తే పిచ్చి పలు రకాలు అంటారు కదా, సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం చాలా మంది చాలా వెర్రి వేషాలు అయితే వేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం ఒక తండ్రి చేసిన ఒక ఎరిపప్ప పని అనమాట. ఎరిపప్ప అనే పిలవాలి ఇన్ని. ఎరిపప్ప అంటే కూడా చాలా చిన్న పదం అనుకుంటా. వీడు ఏం చేశాడంటే వీళ్ళ అమ్మాయిని, చిన్న కూతురు ఒక 7 ఏళ్ళు, నాకు తెలిసి 6-7 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా ఆ పిల్లని ఒక రిజర్వాయర్ దగ్గర తీసుకెళ్ళాడు. రాజస్థాన్లో భరత్పూర్ జిల్లాలో జరిగిందంటే ఇది. ఆ రిజర్వాయర్కి తీసుకెళ్ళి అది చాలా హైట్లో ఉంది. ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఆ పిల్లకి తాడు కట్టాడు, ఏం కట్టలేదు, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆ పిల్లని వెళ్ళనన్నా సరే ఫోర్స్ చేసి అక్కడ కూర్చోమని చెప్పి ఫోర్స్ చేసి పంపిస్తున్నాడు. అది రీల్ కూడా చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అక్కడ కూడా కూర్చోబెట్టిన ప్లేస్ కూడా ఏది పవర్ బాక్స్ అనమాట. అందులో మనకి పవర్ సప్లైకి సంబంధించి అన్ని వైర్లు గీర్లు అన్నీ ఉంటాయి, ఫ్యూజులు అయ్యి. దాని మీద ఆ పిల్లని అయితే కూర్చోబెడుతున్నాడు. చూసారా అసలు ఇది ఎంత, వాళ్ళ మదర్ కూడా ఉన్నట్టుంది పక్కన. ఇద్దరు ఎంత డంపుగాల్లాగా ఉన్నారు చూసారా. ఇలా తయారవుతున్నారు అనమాట సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం. సో తర్వాత చాలామంది తిట్టడం, అలాగే కొంతమంది కేసు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ వీడియో అయితే రిమూవ్ చేశాడు. ఇంకా ఇలాంటి ఎదవల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడి పేరు ఉమాశంకర్ అంట. సో ఇంతకుముందు కొన్ని విన్నాం, ఇలాగే రీల్స్ పిచ్లో కొండ అంచుల్లో రైల్వే ట్రాక్స్ మీద రీల్స్ చేసి ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది చనిపోయారు, కొంతమంది అయితే కోమాలో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది పాపులర్ అవడం కోసం వీళ్ళు బుర్ర తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెడతారు ఏంటో అర్థం కాదు. ఎలాంటి ఎదవ పనులు చేస్తారంటే అంత ఎదవ పనులు చేస్తుంటారు. మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.